అండి అందరికీ. ఈ అనగనగా అనే మూవీలో చిన్నపిల్లలకి కథల ద్వారా చెప్తే మంచిగా అర్థమవుతుంది అని చెప్పారు. మరి మన జనరేషన్లో వాళ్ళకి కథలు కష్టం కదా, అందుకే సినిమాల నుంచి మెడికల్ కోడింగ్ నేర్చుకుందాం. ఒకసారి ఈ వీడియోని చూడండి. Diagnosed with acute myeloid leukemia. ఎవరిదా ఇది? నా పేరు ఏంట్రా? నాకా ఇది? కీమోకి బాడీ రియాక్ట్ అవ్వట్లేదు. ఐ సజెస్ట్ టు స్టాప్ దిస్. కీమో అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇక్కడ ఈ మూవీలో వ్యాసార్కున్న కండిషన్ వచ్చేటప్పటికి అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని మెన్షన్ చేశారు. ఇందులో కండిషన్ వచ్చేటప్పటికి లుకేమియా. ఈ లుకేమియా నేను ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ సర్చ్ చేస్తే చాలా కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో నాకు కావాల్సింది మెయిన్గా మైలాయిడ్లో కూడా అక్యూట్ అని మెన్షన్ చేశారు. సో నాకు ఆన్సర్ వచ్చేటప్పటికి C92.0 ఇక చెక్ బాక్స్ ఉంది. చెక్ బాక్స్ ఉంటే అది ఇన్కంప్లీట్ కూడా అని అర్థము. దాన్ని నేను టాబ్లెట్ ఇండెక్స్లో సర్చ్ చేస్తే C92.0 అని ఉంది. దాని ముందున 5 అనే క్యారెక్టర్ ఉంది. 5 అంటే దానికి 5 క్యారెక్టర్స్ కోడ్ కావాలి. ఇది 4 క్యారెక్టర్ కోడ్, దానికి 5 క్యారెక్టర్స్ కావాలి. 5th క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు? C92.00, C92.01, C92.02 ఇలా 3 ఇచ్చారు. మూడిట్లో ఫస్ట్ది అచీవ్డ్ రెమిషన్ అంటే మెడిసిన్ వాడడం వల్ల సిమ్టమ్స్ తగ్గిపోయినాయి అని అర్థము. ఇన్ రెమిషన్ ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అని అర్థము. ఇన్ రిలాప్స్ తగ్గడం లేదు, మరలా తిరిగి వస్తున్నాయి అని అర్థము. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కీమోథెరపీ ఇచ్చినా సిమ్టమ్స్ తగ్గడం లేదు అని. సో నా ఆన్సర్ వచ్చేటప్పటికి C92.02. దాంతోపాటుగా కీమోథెరపీ మెన్షన్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ కీమోథెరపీ సర్చ్ చేస్తే Z51.11. థ్యాంక్ యూ.